వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. మనకు ఇది రెండు సైడ్లు కూడా 30 ఫీట్ రోడ్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండి. చూడొచ్చు, ఇటు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ వచ్చేసి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మీకు అలాగే చూడొచ్చు ఇల్లు. మన ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్తో వచ్చిందండి. సైజెస్ కూడా 30 to 45 ఉంటుందండి. ఇది పార్కింగ్ ఏరియా కూడా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు రాంపల్లి, హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంటుంది. చూడొచ్చు, మీకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. అలాగే మీరు చూడండి, పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు. పిల్లర్స్ కూడా మనకు గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి. ఇంటి ముందున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సైడ్ ఉన్న రోడ్డు, సౌత్ సైడ్ ఉన్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వస్తుందండి. చూడొచ్చు, స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి. మేజర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. మేజర్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. చూడొచ్చు మీరు, వాస్తు ప్రకారంగా బోరు, సంప్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. మేజర్ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లోనే ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్ తగినట్టు చూడొచ్చు మీరు. మనకు ఫ్రంట్ వెలివేషన్లో అన్నీ కూడా ఇచ్చారు. అలాగే పిల్లర్కి కూడా మనకు టైల్స్తో డిజైన్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. అలాగే సెట్ బ్యాక్ ఏరియాస్ చూడండి మీరు. సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చారండి, చాలా పెద్దగా ఇచ్చారు చూడొచ్చు మీరు. అలాగే మనకి ఈస్ట్ ఫేస్లో కాబట్టి డెడ్ ఎండ్లో కూడా ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మహద్వారం చూడొచ్చు మీరు. ఇది మనం లోపలికి ఎంటర్ అవుదామండి. మీరు చూడొచ్చు, ఈ హౌస్లో వచ్చేసి మొత్తం కూడా గ్రానైట్తో కంప్లీట్గా ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్రంట్ టీవీ యూనిట్ వస్తుంది. నార్త్ సైడ్ కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడొచ్చు మీరు. విండోస్ ఏదైతే ఉన్నదో దానికి మనకు గ్రానైట్తో చుట్టూ కూడా ఫినిషింగ్ లాగా ఇచ్చారండి. UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఒక గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మీకు చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా. ఇల్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేజర్ వర్క్ అయితే, ఫినిషింగ్ వర్క్ అయితే ఉన్నది. ఇది మనకు డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. అలాగే మీరు పూజారం కూడా చూడొచ్చు అండి. ఇక్కడ పూజారం వస్తుంది. పక్కనే మనకి ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు. ఇది ప్రైజ్ విషయానికి వస్తే 1,30,00,000గా చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. ఇంకా కూడా మనం బిల్డర్తో మాట్లాడుకొని ఈ ప్రైజ్ నెగోషియేషన్ అనేది చేసుకోవచ్చు. చూడ, కిచెన్ దగ్గర అయితే మనకి ఈస్ట్కి డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు కిచెన్ కూడా చూడవచ్చు మీరు. సెల్ఫ్లు కానివ్వండి అంతా కూడా సజ్జలా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇక్కడ కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది, మీరు చూస్తుంటారు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు బాత్రూమ్ సైజు కూడా చూడొచ్చు అండి. కామన్ బాత్రూమ్ సైజు చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇస్తున్నారండి బాత్రూము. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు మోస్ట్లీ అంతా కూడా గ్రానైట్తోనే ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మీరు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఎవరైనా సరే రోడ్డు దగ్గరగా, అంటే మెయిన్ రోడ్డు చాలా దగ్గర, అంటే 100 ఫీట్ల రోడ్డు దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది. మనకు రాంపల్లి టు గట్కేశ్వర్ రూట్లో ఉంటుంది ఆ ప్రాపర్టీ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు అండి. 7989363867 నెంబర్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మీరు. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు చూడొచ్చు, బిల్డింగ్ హైట్లో కూడా చాలా బాగా వచ్చింది. స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. మనం అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా మొత్తం కూడా వీడియో తీద్దామండి. మొత్తం చూద్దాం ఎక్కడ ఎలా ఉన్నది, కన్స్ట్రక్షన్ ఎలా వచ్చింది అనేది.
అలాగే ఇప్పుడు మనకు సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం అని చెప్పాను కదా, అది కూడా చూపిస్తానండి మీకు. ఇదైతే మనకు గెస్ట్ బాత్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి, చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి, మొత్తం చూద్దాం. ఇల్లు కొనే ముందు మనం చూడాల్సిన మేజర్ పార్ట్ ఎంత మెయిన్ రోడ్కి ఎంత డిస్టెన్స్ ఉంది అవన్నీ కన్సిడర్ చేస్తుంటారు కాబట్టి మీకు ఇది రోడ్డుకి ఎంత దగ్గర ఉన్నదో చూపిస్తానండి. మీరు చూసి మీకు నచ్చితే ఈ యొక్క ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయొచ్చు. ప్రైజ్ విషయానికి వస్తే 1,30,00,000 చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకుంటే బెస్ట్ ప్రైస్లో మనకు హౌస్ అయితే దొరుకుతుందండి. మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడవచ్చు, చాలా బాగా వచ్చింది. మీరు పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూస్తారా, ఇది మెయిన్ రోడ్ అండి. సో జస్ట్ 50 మీటర్స్ రేంజ్లోనే మనకి ఒక ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉందండి, ఎక్కడ కూడా గిటింగ్లు ఏం లేవు, డైరెక్ట్ ఒకటే రోడ్ అనమాట కాలనీకి. బాల్కనీ ఏరియా కూడా చూడవచ్చు మీరు, చాలా బాగా వచ్చింది. చుట్టూ కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయండి. మీరు హాల్ చూడవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో, చాలా బాగా వచ్చింది, మంచి స్పేసియస్గా వచ్చిందండి హాల్ అయితే. అలాగే మీరు నోటీస్ చేయండి, ఇక్కడ నార్త్లో డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హాల్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా స్పేసియస్గా వచ్చిందండి. ఇప్పుడు డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు. పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా హాల్లో. కలర్స్ పెండింగ్ ఉన్నాయండి, మేజర్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఫినిషింగ్ వర్క్ మాత్రం పెండింగ్ ఉన్నదండి. డైనింగ్ ఏరియా, పూజారం, కిచెన్ అంతా కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి. ఇది పూజారం. ఇక్కడ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ వచ్చింది. సో ఇది డైనింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయొచ్చు. మనకు ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా వచ్చిందండి, చూడొచ్చు మీరు. వాష్ ఏరియా అంటారు కదా, సో ఆ ఏరియా కూడా మీరు నోట్ చేయొచ్చు. చాలా స్పేసియస్గా వచ్చిందండి, మనం వాషింగ్ చేసుకోవడానికి అంతా కూడా కన్వీనియంట్గా ఉంది. ఇది సౌత్ సైడ్ రోడ్ అండి, చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది. మంచి ఏరియా అండి ఇది మాత్రం. మీకు ఎటువంటి ఫ్లడ్స్ కానీ ఇట్లాంటివి ఏమి వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడదండి. మంచి ఏరియా, హైట్ ఏలో ఉంటుంది. చుట్టుపక్కల చెరువులు కానీ నాలాలు కానీ ఏం లేవు. అన్ని చుట్టుపక్కల మనకు స్కూల్స్, కాలేజెస్, శ్రీనిధి కాలేజెస్ కానివ్వండి, చుట్టూ కూడా స్కూల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, అన్ని సరౌండింగ్లో చాలా దగ్గర ఉంటాయండి. చూడండి, మాస్టర్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, కామన్ బాత్రూమ్, సారీ. సో ఇది ఒక బాత్రూమ్ అండి, కామన్ బాత్రూమ్. సైజు కూడా చూడవచ్చు మీరు, చాలా స్పేసెస్గా వచ్చిందండి. కామన్ బాత్రూమ్ ఇది చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. సో పక్కనే 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి, చూద్దాం. సో మీరు ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ పాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో. హౌస్ పరంగా కామెంట్ చేయడానికి ఏం లేదండి, అంత క్లియర్గా ఉన్నది. ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, బాత్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ అయిన బాత్రూమ్ అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఆయన పాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్, ఇందులో కూడా మనకు స్టోరేజ్ ఏరియా ఇచ్చారండి, చూడవచ్చు మీరు.
వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. సో ఓవరాల్గా చూశారు కదా. అలాగే మనం టెర్రస్ పైకి వెళ్ళి కూడా చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. దానికి వెళ్ళే ముందు సెట్ బ్యాక్ ఏరియా కూడా చూద్దాం, పైన కూడా ఎట్లా ఇచ్చారని. మంచి సెట్ బ్యాక్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గెస్ట్ బాత్రూమ్ అయితే ఇక్కడ కూడా వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా వచ్చింది. చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో మెయిన్ రోడ్డు చాలా దగ్గర ఉంటుంది, అది మాత్రం కన్సిడర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రోడ్డు దగ్గరగా ఉన్న ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం ఈ హౌస్ అయితే మిస్ కాకండి. చాలా గ్రాండ్ లుక్తో వచ్చింది ఈ హౌస్ కూడా. మనం ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నామని అక్కడ కూడా చూడవచ్చు మనం. పైన కూడా రైన్ వాటర్ రాకుండా మనకు స్లాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, మీరు పైన ఫ్లోరింగ్ కూడా. అలాగే మనకి చూడొచ్చు ఏరియా అంతా కూడా ఎట్లా వచ్చిందో. సైజ్ కూడా మంచిదండి, 32-45 ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి సైజ్ అయితే. సో ఓవరాల్గా మెయిన్ రోడ్డు చాలా దగ్గర ఉన్న ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి. 7989363867 నెంబర్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.